అజిత్ దోవల్ జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా. ఉగ్రవాదుల్ని ఏరువేయడం, శత్రు దేశాల అంతు చూడడమే కాదు, అంతకు మించిన వ్యూహాలు చేయడంలోనూ దోవల్ తర్వాతే ఎవరైనా. అలాంటి దోవల్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ కు కౌంటర్ గా సీన్ లోకి దిగితే, రష్యాతో వ్యాపారం చేస్తే అంతు చూస్తా అన్న బెదిరింపులను లెక్క చేయకుండా మాస్కో వెళితే అదే జరిగింది. రష్యాతో వాణిజ్యం చేస్తే అంతు చూస్తా అంటూ రెచ్చిపోతున్న ట్రంప్ అండ్ కోకు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు దోవల్. అందులో భాగంగానే మాస్కో వెళ్లారు. ఇది ముందే ఫిక్స్ అయిన టూర్ అని చెబుతున్నా అమెరికాతో హై టెన్షన్స్ వేళ రష్యా వెళ్లడం వెనుక పెద్ద ప్లానే ఉందనే చర్చ జరుగుతోంది. అంతేకాదు, త్వరలో జైశంకర్ కూడా మాస్కో వెళ్లబోతున్నారు. ఆ తర్వాత రష్యా అధినేత సైతం భారత పర్యటనకు రాబోతున్నారు. ఇవన్నీ అమెరికాకు భారత్ రష్యా ఇస్తున్న పవర్ఫుల్ సందేశాలే. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. నువ్వు బెదిరిస్తే బెదిరిపోయేవాడు ఎవ్వడూ లేడిక్కడ. అజిత్ దోవల్ మాస్కో ఎంట్రీతో డొనాల్డ్ ట్రంప్ తలపొగరు దిగేలా మోడీ సర్కార్ ఇచ్చిన సందేశం ఇదే. దోవల్ మాస్కో పర్యటన ముందే ఫిక్స్ అయి ఉండవచ్చు, కానీ అమెరికాతో ఉద్రిక్తతల వేళ, అందులోనూ రష్యాతో స్నేహం చేయొద్దని బెదిరిస్తున్న వేళ మరో దేశం అయితే ఈ సాహసం చేయదు. ట్రంప్ లాంటి తలతిక్క క్యారెక్టర్ కు ఎదురు తిరగాలని భావించదు. కానీ మోడీ సర్కార్ మాత్రం పని కట్టుకుని ట్రంప్ ను కవిస్తూ దోవల్ ను మాస్కో పంపించింది. ఈ పర్యటనతో ట్రంప్ బెదిరింపుల దౌత్యం మా దగ్గర వర్కౌట్ అవ్వదని వాషింగ్టన్ ముఖం మీదే తేల్చి చెప్పేసింది. అయితే దోవల్ రష్యా పర్యటన లక్ష్యం అదొక్కటే కాదు, అంతకు మించి చాలా అంశాలే ఉన్నాయి. రక్షణ, ఇంధన సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ టూర్ టార్గెట్. ఇవి కూడా డొనాల్డ్ ట్రంప్ కు తిక్క కుదిర్చే వ్యూహాలే. ఎందుకంటే భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ఒక్కటే ట్రంప్ కు సమస్య కాదు, మాస్కోతో చేసుకుంటున్న రక్షణ ఒప్పందాలు కూడా. ఇప్పుడు అక్కడే దెబ్బ కొడుతోంది మోడీ సర్కార్. ఫిబ్రవరిలో మోడీ సమక్షంలోనే ట్రంప్ చేసిన ప్రకటన ఇది. తమ దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ F-35 ఫైటర్లను ఇండియాకు విక్రయిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన అప్పట్లో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే F-35 ఫైటర్ జెట్లు కావాలని భారత్ ఒక్కసారి కూడా అడగలేదు. పైగా తమ దేశ యుద్ధ విమానాలను అంత ఈజీగా ఎవరికీ విక్రయించరు. అన్నింటికీ మించి రష్యా నుంచి S-400లను కొనుగోలు చేసిన దేశాలకు F-35 ఫైటర్లను విక్రయించిన హిస్టరీనే లేదు. మరి భారత్కు మాత్రం ఎందుకు విక్రయిస్తా అన్నారు? ఎందుకంటే రష్యా భారత్ రక్షణ సంబంధాలను తెంచడానికి అదొక్కటే మార్గం కాబట్టి. అందుకే భారత్కు F-35 ఫైటర్లని అడగకుండానే ఆఫర్ చేశారు. కానీ ఈ ఆఫర్ను భారత్ రిజెక్ట్ చేసింది. టారిఫ్స్ టెన్షన్ వేళ అమెరికాతో అసలు అలాంటి చర్చలే జరపలేదని తేల్చేసింది. కట్ చేస్తే అజిత్ దోవల్ రష్యా వెళ్లారు. ఈ పర్యటనలో అమెరికా F-35 కు కౌంటర్ ఫైటర్ Su-57 ఫైటర్ల డీల్ ఫైనల్ చేయబోతున్నారన్న చర్చ జరుగుతోంది. అందుకే ఇది ట్రంప్ తిక్క కుదిర్చే టూర్ గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అజిత్ దోవల్ రష్యా పర్యటన ట్రంప్ టీం కు కంటి మీద కురుకు లేకుండా చేస్తుందనడంలో ఏమాత్రం అనుమానం లేదు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే అమెరికాకు మరో బిగ్ షాక్ ముందే ఉంది. త్వరలో ట్రిపుల్ షూటర్ జైశంకర్ కూడా మాస్కోలో అడుగు పెట్టబోతున్నారు. ఈ పర్యటన కూడా రెండు దేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతోనే ఉండబోతుంది. రక్షణ, ఇంధన, వాణిజ్య చర్చలతో పాటు ట్రంప్ టారిఫ్స్ కు కౌంటర్ యాక్షన్ పైనే చర్చలు జరగబోతున్నాయి. జైశంకర్ సీన్ లోకి దిగితే రిజల్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో ట్రంప్ టీం కు బాగా తెలుసు. ఈ ఇద్దరి పర్యటన తర్వాత స్వయంగా రష్యా అధినేతే భారత్ లో అడుగు పెట్టబోతున్నారు. అవును, త్వరలో రష్యా అధినేత భారత్ లో అడుగు పెట్టబోతున్నారు. ఇరు దేశాల మధ్య ఏటా వార్షిక సదస్సు జరుగుతుంది. ఈ సదస్సు ఒక్కో సంవత్సరం ఒక దేశంలో నిర్వహిస్తారు. గతేడాది రష్యాలో జరిగిన ఈ సమావేశానికి మోడీ హాజరయ్యారు. ఈసారి భారత్ లో జరిగే సదస్సుకి పుతిన్ హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ పర్యటనలు, పరిణామాలన్నీ భారత్ రష్యా స్నేహాన్ని నెక్స్ట్ లెవెల్ కు చేర్చడంతో పాటు భారత్ రష్యా దోస్తీ బ్రేక్ చేసేందుకు ట్రంప్ చేస్తున్న కుట్రలకు చెక్ పెట్టడం ఖాయం.
ఇప్పటికైనా భారత్ రష్యా జోలికి వెళ్లడం మంచిది కాదని గ్రహిస్తే మిగిలిన కాస్త ఇజ్జతైనా కాపాడుకోవచ్చు. కాదని మొండిగా బెదిరింపులనే నమ్ముకుంటే ట్రంప్తో పాటు అమెరికా పరువు మంటగలవడం పక్కా.